2 కాళ్ళు శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. మీ కెపాసిటీని బట్టి లేపండి. స్లోలీ డౌన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లోయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఇది ఆసనం చేస్తే చాలా మంచిది. ఎర్నియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు దయచేసి. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. నౌ రిలాక్స్. మకరాసన్. మకరాసన్ రిలాక్స్. నెమ్మదిగా సుపాన్ పొజిషన్. బ్యాక్ సైడ్ పడుకోండి. టర్న్ యువర్ బ్యాక్. టర్న్ యువర్ బ్యాక్. Lay down on this supine position. Lay down on this back. బ్యాక్ సైడ్ పడుకోండి నెమ్మదిగా. ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కాస్త కూర్చోండి. ప్లేస్ లేకున్న వాళ్ళు. ఎస్. నా 2 కాళ్ళ దగ్గర తీసుకోండి. సేతు బంధాసన్. బ్రిడ్జ్ పోజ్. సేతు బంధాసన్. ఓకే. మోకాళ్ళు యాంకిల్ పట్టుకునే వాళ్ళు పట్టుకోండి. పట్టుకునే వాళ్ళు మాత్రం మీ యొక్క అరచేతులు పక్కన పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ నడుం భాగం పైకి లేపండి. సేతు బంధాసన్. శ్వాస తీసుకుంటూ నడుం భాగాన్ని పైకి లేపండి. అప్ టు ద షోల్డర్ వరకు. శ్వాస వదులుతూ నెమ్మదిగా కింద పెట్టండి. రిలాక్స్ యువర్ హిప్ అండ్ లెగ్స్. స్ట్రైట్ యువర్ లెగ్స్. నెమ్మదిగా స్ట్రైట్గా పెట్టండి లెగ్స్. రిలాక్స్. బ్రిడ్జ్ పోజ్. కంప్లీట్ నెక్ స్పాండిలైటిస్ కొరకు థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు ఈ సేతు బంధాసనంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం నెక్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సివియర్గా ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేయకూడదు. నెక్స్ట్ ఉత్తాన పాదాసనం. 2 పాదాలు దగ్గర పెట్టండి. నెమ్మదిగా 45 డిగ్రీస్ 30 అండ్ 45 డిగ్రీస్ హైట్లో పెట్టండి. శ్వాస తీసుకుంటూ ఉత్తాన పాదాసన్. తల లేపకండి. హెడ్ కిందనే పెట్టాలి సాధ్యమైనంత వరకు. ఉదర భాగానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క స్టమక్, లోయర్ టమ్మీ, మీ యొక్క టమ్మీ బాగా అంటే పొట్ట బాగున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. నవ్ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. లోయర్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేయకుండా ఉండడం మంచిది. నెక్స్ట్ అర్ధ హలాసన్. అర్ధ హలాసన్. నెమ్మదిగా స్లోగా 30 డిగ్రీస్ హైట్లో కాళ్ళు లేపండి. 60 డిగ్రీస్ హైట్లో లేపండి. 90 డిగ్రీస్లో పెట్టండి. ఇబ్బందిగా ఉండదంటే 30 డిగ్రీస్ పెట్టుకోండి. ఇంకొంచెం మంచిగా చేయాలనుకున్న వాళ్ళు 60 డిగ్రీస్ పెట్టుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా చేయాలనుకున్న వాళ్ళు 90 డిగ్రీస్ పెట్టండి. మీ నడుము కంటే ఎక్కువ పైకి లేపొద్దండి. అర్ధ హలాసన్. పూర్తిగా లేపితే మాత్రం సర్వంగాసనం అంటారు దాన్ని. నౌ స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్లో కూడా 60-30 రిలాక్స్. రిలాక్స్. నౌ నెక్స్ట్ ఆసన్ పవన్ ముక్త ఆసన్. కాళ్ళు దగ్గరికి తీసుకోండి. ఈ పాదాలని కంప్లీట్ నీ మడిమలని నీ సీటుకు టచ్ చేయండి. నెమ్మదిగా నీ మోకాలని చెస్ట్కు టచ్ చేయండి. లేపండి. నీ చేతులు ఆ కాళ్ళని లాక్ చేయండి చేతులతో. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం తల పైకి తీసుకురాకండి. శ్వాసను వదులుతూ నీ యొక్క చిన్ భాగాన్ని 2 మోకాల మధ్యలో చిన్ పెట్టండి. సాధ్యమైనంత వరకు తీసుకొని రండి. ఎక్సేల్ చేస్తూ. నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం నెక్ పైకి లేపకండి. నౌ రిలాక్స్. రిలాక్స్. ఓకే. ఇది మీకు ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే ఇది గోల్డెన్ ఆసనం. ఎసిడిటీ ప్రాబ్లం చాలా మందిలో బయట తింటూ ఉంటారు, గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఆసనం చాలా డైమండ్ లాంటిది. వాళ్ళు మీరు రోజు చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. డెఫినెట్లీ మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ శవాసన్. ప్రశాంతంగా పడుకోండి. మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు, ఎంత ప్రతి ఆసనం చేయగలిగారు. నిజంగా చాలా సూపర్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీడియం ఏజ్ వాళ్ళైనా కూడా ఎక్సలెంట్గా చేశారు. రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్. రిలాక్స్.
ఒక 30 సెకండ్స్ రిలాక్స్ పొజిషన్‌లో